4000 పైన కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు బాగలేదు, ఓట్లేసే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారికి సరి అయిన న్యాయం జరుగుతుంది, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మైనార్టీ కావచ్చు. అందుగురించి ఆయన ఏమన్నాడు, విల్ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్. ఇట్ ఈస్ ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికి ఎక్స్రే కూడా అన్నాడు. అలాంటి సమయంలో ఇవాళ ఇండియా కూటమి అతి దగ్గరలో వచ్చి కొన్ని ఓట్ల వల్లనే ఇవాళ ప్రధానమంత్రి కాలేకపోయినా ఆయనకు నేను ఒక లెటర్ రాశా. రాహుల్ గాంధీ గారు, మీరు గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది, ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని కొట్టేస్తే అప్పుడు ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు పోయి, అమ్మ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, టాలెంట్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ది ఆపర్చునిటీ అంటే మరి ఏం చేయాలన్నది. ఏం లేదమ్మా, సుప్రీంకోర్టు కొట్టేసిన దర్ ఈజ్ నో ఆల్టర్నేట్, ఓన్లీ పార్లమెంట్లో బిల్లు పెట్టియండి. అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ అందరూ కూడా సిపిఐ అందరూ కూడా మద్దతు ఇవ్వడం, బిల్లు పాస్ అయితే ఇవాళ కొన్ని వేల మంది యువకులు ఈనాడు చదువుకుంటున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఐఐటీల ఇంజనీర్లు అవుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఆ రోజులలో 1993లో మండల్ కమిషన్ పాస్ అయితే ఇప్పటి వరకు మేము డబుల్ డిజిట్ దాటలేము. ఎందుకంటే సోషల్ జస్టిస్ మినిస్ట్రీలో 3 ఎస్సీ ఎస్టీ ఓబీసీ, కానీ ఎస్సీలకు ఒక ఏది ఆనాడు అంబేద్కర్ రాసిన అడ్డరానితనం మీద వాళ్ళ రిజర్వేషన్ అట్లనే ఉంటుంది, కొత్త వాడు వచ్చే వరకు అదే పోస్టు ఖాళీ ఉంటుంది. కానీ మాది అట్లా లేదు. ఒకసారి ఆ పోస్టు సూటబుల్ రాకపోతే ఇట్ విల్ గో టు మళ్ళా అగ్రకులాల చేతికి పోతుంది అని చెప్తే అప్పుడు ఆయన మీరా కుమారికి చెప్పి సెపరేట్ చేశారు. ఎస్సీ పార్లమెంటు ఓబీసీ పార్లమెంటు కమిటీ చేసి అప్పుడు మాకు తెలిసింది లెక్కలు ఎంతున్నాయంటే మేము 9% అంటే డబుల్ డిజిట్ కూడా 1990 ఆల్రెడీ 27-28 ఏళ్లలో కూడా మేము డబుల్ డిజిట్కు దాటలేము, మాకు న్యాయం కావాలని కోరితే అప్పుడు రాహుల్ గాంధీ గారు మీరా కుమారికి చెప్పి సెపరేట్ చేయడం వల్ల ఇవాళ మాకు లెక్క తెలిసింది. అదే ఆలోచనతో మొన్న ఆయన జన్మదినంలో పోయినప్పుడు చెప్పాను, సార్ మీరు ఇంత నెక్కు వచ్చిపోయారు, దానికి కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఓటు బ్యాంకు, మీరు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అనేదే బాగా జనంలో పోయింది, మా స్థితిగతులు మారుతాయని జనం ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్కు ఇండియా కూటమికి అవకాశం ఇచ్చారు, కానీ కొద్దిలో తప్పారు. కానీ ఈ ఇష్యూను మాత్రం తప్పనిసరిగా టేకప్ చేయాలంటే అదేవిధంగా ఆయనకు లెటర్ కూడా రాస్తే రాహుల్ గాంధీ గారు ఒక మంచి లెటర్ రాశారు, చదివి వినిపిస్తాను. శ్రీ వి హనుమంతరావు, ex-member of parliament. Dear Sri V. Hanumantrao, I hope this letter finds you well. Thank you for your letter. I have taken note of your valuable suggestions. The Congress party is committed to conducting the caste-wise census and it will continue to take forward the work done by UPA government to upliftment of the OBCs and రాశారు. ఇంత చక్కటి లెటర్ ఆయన రాసిందంటే దిస్ ఈజ్ ఎ కమిట్మెంట్ ఆఫ్ ఇందిరాగాంధీ కుటుంబంలో ఒక మాట ఇస్తే ఆ మాట మీద ఉంటారు. అదే నరేంద్ర మోడీ 10 ఏళ్ళున్నా 3 సార్లు కలిసిన ఎంపీలం అందరం కలిసిన 80 మంది దానిక కలిసినా ఆయన క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయలే, ఒక సెపరేట్ మినిస్ట్రీ కూడా చేయలేదు. మా జనాభా ప్రాతిపదికంగా మేము ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయాలంటే కూడా అది కూడా చేయలేదు. దానివల్ల ఇవాళ మాకు నష్టం జరుగుతుంది. రాహుల్ గాంధీ న్యాయం చేయగలుగుతాడనేది నా ఉద్దేశం. ఆయన అపోజిషన్ లీడర్గా డెఫినెట్గా ఉంటాడు. మనం మెయిన్ అపోజిషన్ ఇండియా కూటమి కాబట్టి తప్పనిసరిగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అందరూ అంటున్నారు, ప్రతి దగ్గర కూడా రోజు పొద్దున్న లేస్తే పేపర్ తీస్తే
బీసీ సంఘాలు మీటింగ్లే పెడుతున్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి 50% అంటున్నది. ఎప్పుడైతుంది? క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే అవుతుంది. దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. దీని గురించి నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా యావత్ భారతదేశంలో అన్ని దగ్గర కూడా తిరుగుతా. పార్లమెంట్ సమావేశంలో ప్రతి ఎంపీ దగ్గర పోతాం. న్యాయం చేయంట్రా బాబు. ఎవరండి? మా జనాభా ఎక్కువ సంఖ్యలో ఉన్నది కాబట్టి ఈ బిల్లు పెడితే ఎవరు కూడా వ్యతిరేకం చేయరనేది నా ఉద్దేశం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ అయినా బీసీల సమస్య, ఎస్సీల సమస్య వస్తే అందరూ వెనుకకు పోతారు. అరే ఇది న్యాయమైన కోరిక అని గతంలో కూడా నేను ఐఐఎంలో పెట్టినప్పుడు అందరూ భయపడ్డారు. కానీ బీసీల సంఖ్య న్యాయమైన ఇష్యూ అని అందరూ మద్దతు ఇచ్చారు. అదేవిధంగా దీనికి కూడా చేయాలని నేను కోరుతున్నా. తప్పనిసరిగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా రాష్ట్ర మొత్తంలో అన్ని ఇక్కడనే కాదు, నేను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఏది బీసీ సమావేశాలు పెట్టాం. అదేవిధంగా గతంలో ఏ విధంగానైతే ఓబీసీ ఎంపీల కన్వీనర్గా తిరిగాను అదేవిధంగా యావత్ భారతదేశంలో తిరుగుతాను. ఆయనకి లెటర్ కూడా రాశాను. దీని ద్వారా మాకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయరో మా సంఖ్య తెలియదు. ఎక్కడ పోయిన మీ సంఖ్య ఎంత ఉన్నదో అంటున్నారు. అదే నరేంద్ర మోడీ ఉన్న క్యాబినెట్లో ఆనాడు ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ కూడా అన్నాడు, మేము క్యాస్ట్ వైజ్ సెన్సస్ 2008లో అన్నాడు. ఇప్పటి వరకు చేయలే. నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు కానీ ఒక్క ఓబీసీకి న్యాయం చేయలేడు. కాబట్టి అది కేవలం రాహుల్ గాంధీ తోటే సాధ్యమవుతుంది. దానికి తప్పనిసరిగా బీయింగ్ ఏ ఫార్మర్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను ఫైట్ చేస్తాను. ఢిల్లీలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో తిరిగి రాహుల్ గాంధీ సందేశం ప్రతి దగ్గర కూడా పంపిస్తానేది నా ఉద్దేశం. దీని మీద తప్పనిసరిగా న్యాయం జరగాలంటే అది ఇండియా కూటమితో అవుతుంది. అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుస్తాను. పొలిటికల్ అఫిలియేషన్ ఏమని ఉండని మాకు అన్యాయం జరుగుతుంది, మాకు మద్దతు ఇస్తారా లేదా అని అందరినీ జమ చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టితే తప్పనిసరిగా పాస్ చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తారనేది నాకు గట్టి నమ్ముకున్నది. దీన్ని తెలంగాణలో ఆంధ్రలో అన్ని దగ్గర కూడా తిరుగుతా. వాళ్ళకు కూడా అన్ని సమావేశాలు పెట్టి రాహుల్ గాంధీ ఒక్కడే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఏకైక వ్యక్తి అంటే అది రాహుల్ గాంధీ. ఎంత కమిట్మెంట్ తో లెటర్ రాశాడు చూడండి. అంటే ఆయనకు లోపల ఒక తపన ఉన్నది. ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలి. ఏ విధంగానైతే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి అని, అదేవిధంగా 20 అంశాల కార్యక్రమం, అదే జెనెటిక్స్ ఉన్నది కనుక, అదే రక్తం ఉన్నది కనుక ఆయన కూడా న్యాయం చేస్తాడు. ఫ్యూచర్లో తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన రోజే నిజమైన న్యాయం జరుగుతుంది, నిజమైన వారికి న్యాయం జరుగుతుంది. దాని గురించి నా తీవ్ర ప్రయత్నం చేస్తా. ఊరూరు తిరుగుతా. ఏది ప్రతి రాష్ట్రంలో నాయకులను కలుస్తా, బీసీలను కలుస్తా. తప్పనిసరిగా ఈ క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలి. దాంతోపాటు ఎన్నికలు పెడితే మనకు సరి అయిన ప్రతిఫలం వస్తుంది. రాజ్యాధికారంలో బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దీంతో పాటు ఒక చిన్న ఇష్యూ, మూలచాలపల్లి గ్రామం అనేది ఏది రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. అక్కడ ఈశ్వరమ్మ అనే ఆల్రెడీ ఇలా బట్టి విక్రమార్క చూడడానికి పోయాడు. అదేవిధంగా నాగన్న అనే మనిషిని చెంచు వాళ్ళను చంపేసి అక్కడ 1998లో ఐటీడీఏ ఇచ్చిన 1 ఎకరం భూమి కూడా ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు. భూములు చేయకపోతే ఆఖరికి చంపేసి యాక్సిడెంట్ కేసు కూడా పెడుతున్నారు. రేపు నేను తప్పనిసరిగా ఆ ప్రాంతానికి పోతా. ఎక్కడ అన్యాయం జరిగినా, గతంలో హాజీపూర్లో అన్యాయం జరిగినా, సిరిసిల్లలో ఎస్సీల మీద అట్రాసిటీ జరిగినా, అదేవిధంగా ఖమ్మంలో రైతులకు సంఖ్యలు వేసిన ఏది మిర్చి రైతులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతా. ప్రభుత్వ దృష్టికి తెచ్చి చెంచులకు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి వారికి జరిగిన అన్యాయం మీద న్యాయం చేయాలని కోరుతా. ఎప్పటివరకైతే మనం స్పాట్ మీద పోమో వాస్తవాలు తెలియదు. ఇవాళ పేపర్లో వచ్చింది, అతడు 10-20 రోజుల కింద చంపేసి యాక్సిడెంట్ కేసుగా సృష్టించారు. ఆఖరుకు పోస్ట్ మార్టం కూడా చేయలేదంటారు. దీనికి కూడా అక్కడికి పోతాను. లాస్ట్ ఏదైతే
అన్నిటికంటే రేవంత్ రెడ్డికి ఒక హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటంటే గతంలో యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 70,000 crores రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేయడానికి పూనుకున్నాడు బిఫోర్ ఆగస్ట్ 15 లోపల. దానికి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ఇచ్చిన హామీలన్నీ మనం నిలబెట్టుకుంటేనే అప్పుడే ప్రజలలో నమ్మిక ఏర్పడుతుంది. ప్రజలకు కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నది. సోనియా గాంధీ ఇచ్చిన మాట తెలంగాణ ఇచ్చింది. 6 డిక్లరేషన్ కూడా చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం సామాన్యం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా మంచి నిర్ణయం చేసుకున్న నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు మాత్రం నేను ఆ ఊరికైతే పోతున్నా, ఆ చెంచు విలేజ్ పోతున్నా. అక్కడ వాస్తవాల పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి పోతున్నా. థ్యాంక్ యూ.